దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహనాథుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ గురువులు ఇచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం లూర్దు మాత విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు జరిపోతు ప్రకాశమ్మకు మరియు కుటుంబ సభ్యులకు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా పుట్టినరోజు జరుపుకుంటున్న మనుమడు ప్రణయ్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ మరియు మైకేల్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని విన్సెంట్ కుమార్, వస్తల, అనిల్ కుమార్, సుగమ్య, అనిత రోస్రాణి, మురళి, హృదయమేరి, సెల్వరాజు, జ్యోతి రత్నరాజు, ప్రణయ్, జోస్ తన్మయ్, మైకేల్ అభినవ్, చైతన్య, రోషన్, స్పందన, సంజన సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పొన్నపాటి మర్రెడ్డి మరియు రోజమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్, తలంపులు నెరవేరాలని మరియు పొన్నపాటి జ్ఞానిరెడ్డి, మరియమ్మ, పొన్నపాటి ఆశీర్వాదం రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పొన్నపాటి శ్రీధర్ రెడ్డి, పరిమళ, అవినాష్ రెడ్డి, అనూహ్య రెడ్డి, ప్రసాద్ రెడ్డి, శ్వేతామేరి, నివేద్ రెడ్డి, నిష్వికా రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, శ్రీ పీలా ఆనందరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పీలా మేరీ సరోజ, పీలా చందన్ కుమార్ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం ఒంగోలు విచారణ, డిపి అంతోని రాయన్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శ్రీమతి శౌరి రాయన్ అలియాస్ తాటిపత్రి కోటీశ్వరమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ సునీత, జ్యోత్స్న కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గడ్డి అన్నారం విచారణ, కీర్తిశేషులు మల్గిరెడ్డి ప్రదీప్ రెడ్డి 3వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని మల్గిరెడ్డి కమల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న జొన్నలగడ్డ నిర్మలా రాణికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ జొన్నలగడ్డ అన్నపూర్ణ, రామారావు, మేరీ విజయరాణి, భావన, ఆంటోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. చంద్రకిషోర్, మదన్ కుమార్, పవన్ కుమార్లకు కుటుంబాలలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్ దయచేయమని, తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గురజాల విచారణ,
బొడ్డపాటి రత్నమేరి గారికి సంపూర్ణ స్వస్థత దయచేయమని, ఆయుర ఆరోగ్యములు దయచేయమని, కుటుంబంలో దేవుని దీవెనలు, తలంచిన తలంపులు నెరవేరాలని, హర్ష కుటుంబంలో, అనూష కుటుంబంలో దేవుని దీవెనలు మెండుగా కుమ్మరించాలని, బొడ్డపాటి జోజీ, గురవారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, బొడ్డపాటి నిర్మలాదేవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ 2 పఠనాల ద్వారా ఇచ్చేటటువంటి సందేశము ఏమిటి అని అంటే, మన జీవితాలలో ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనము ఆధారపడవలసినది దేవుని మీద. దేవుని యొక్క లక్షణం ఏమిటి అని అంటే, ప్రతి మానవుణ్ణి కూడా నిలబెడుతూ ఉంటాడు. మరి సాతాను లక్షణం నిలద్రొక్కుతూ ఉంటాడు. ఈ నిలద్రొక్కుతూ ఉన్నటువంటి సమయములో మనము ఆధారపడవలసినది దేవుడి మీద. మనం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా సరే, సమస్యలు ఎదుర్కొన్నా సరే, మనము నేర్చుకోవలసినది, ఆధారపడవలసినది, మన విశ్వాసము చూపించవలసినది మన దేవుని మీద. కనుక ఇక పరిశుద్ధమైనటువంటి దివ్య పూజా బలిలో మనమందరము కూడా ప్రార్థన చేస్తూ మన బాధలను, మన కష్టాలను, మన యొక్క సమస్యలను నిలబెడుతూ ఉన్నటువంటి ఆ దేవుని మీద ఆధారపడటానికి ప్రయత్నం చేద్దాం. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమ రహస్యములను కొనియాడు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలేనని బ్రతిమాలుకొంచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, మేము ఎంతో ఆశతో నిర్వహించు ప్రాయచిత్త క్రియల ద్వారా మమ్ము పవిత్రమనర్పుము. మేము చిత్తశుద్ధితో జీవించుచు రానున్న పాస్కా మహోత్సవమును నిర్మల హృదయములతో సమీపించినట్లు కృప చూపుము. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇదిగో కలలు కనువాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపుదము. మొదటి పఠనము ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనములు, 12, 13 మరియు 17వ వచనం నుంచి 28వ వచనం వరకు. ముదిమిని పుట్టిన బిడ్డడు కావున ఇశ్రాయేలు యోసేపును ఇతరుల కుమారుల కంటే ఎక్కువగా ప్రేమించెను. అతనికి పొడుగు చేతుల నిలువు టంగిని కుట్టించెను. తమ కంటే ఎక్కువగా తండ్రి అనురాగమునకు పాత్రుడగుటచే యోసేపును అతని సోదరులు ద్వేషింపసాగిరి. అతనితో ప్రియముగా మాట్లాడరైరి. యోసేపు సోదరులు తండ్రి మందలను మేపుటకై షెకెము వెళ్ళిరి. ఇశ్రాయేలు యోసేపుతో, నీ సోదరులు షెకెములో మందలను మేపుచున్నారు కదా, రమ్ము, నిన్ను కూడా వారి దగ్గరికి పంపెదను అనెను. యోసేపు, నేను సిద్ధముగా ఉన్నాను అనెను. యోసేపు సోదరులు పట్టిన బాటనే పోయి వారిని దోతానులో చూచెను. వారు అతనిని దూరముగా ఉండగానే చూచిరి. అతడు దగ్గరకు రాకమునిపై అతనిని చంపవలనని కుట్ర పన్నిరి. వారు, ఇదిగో కలలు గనువాడు వచ్చుచున్నాడు, రెండు వీనిని చంపి గోతులో పారవేసి అడవి మృగము మృంగివేసినదని చెప్పుదము. వీని కలలు ఏమగునో చూతము అని తమలో తాము అనుకొనిరి. ఇది విన్న రూబేను యోసేపును కాపాడగోరి అతనిని చంపవలెదనెను. మనకు ఈ రక్తపాతమేలా? యోసేపును ఈ అడవి అందిలి గోతులో త్రోయుడు, అతనికి ప్రాణహాని చేయకుడు అని వారితో చెప్పెను. ఈ నెపముతో యోసేపును రక్షించి తండ్రికి అప్పగింపవచ్చునని రూబేను తలంచెను. యోసేపు సోదరుల దగ్గరకు వచ్చెను. వారు అతడు ధరించిన పొడవు చేతుల నిలువటంగిని తీసివేసిరి. అతనిని గోతిలో పడదోసిరి. అది ఒట్టిగోయి, దానిలో నీళ్లు లేవు. అంతటా వారు తినుటకు కూర్చుండిరి. అంతలో గిలాదు నుండి ఐగుప్తు దేశం పోవు ఇష్మాయేలీయుల బీడారు వారి కంటబడెను. ఇష్మాయేలీయులు ఒంటిపై గుగ్గిలమును బోలమును లేపన ద్రవ్యమును తీసుకొని పోవుచుండిరి. అప్పుడు యూదా తన సోదరులతో, యోసేపును చంపి అతని చావును కప్పిపుచ్చిన మనకు మేలేమి కలుగును? రెండు అతనిని ఇష్మాయేలుకు అమ్మివేయుదుము. మనము అతనికి హాని చేయరాదు. అతడు మన నెత్తురు కండలు పంచుకొని పుట్టిన తమ్ముడు కదా అని చెప్పాను. దానికి వారు అంగీకరించిరి. ఈ లోపల మిద్యాను వర్తకులు యోసేపును ఉన్న గోతి మీదుగా వెళ్ళుచుండిరి. వారు అతనిని పైకి లాగిరి. అతనిని 20 వెండి నాణములకు ఇష్మాయేలుకు అమ్మిరి. ఇష్మాయేలు యోసేపును ఐగుప్తు దేశమునకు కొనిపోయిరి. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అటు తరువాత ప్రభు దేశం మీదకి కరువు రప్పించి ప్రజల జీవనాధారమైన ఆహారంను దొరకకుండా చేసెను. కానీ ఆయన ఆ జనులకు ముందుగా ఒక నరుని పంపెను. అతడే బానిసగా అమ్ముడుపోయిన యోసేపు. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. జనులు అతని కాళ్లకు సంకెళ్ళు వేసి అతని మెడకు ఇనుప వలయమును తొడిగిరి. ఆ పిమ్మట యోసేపు చెప్పిన సంగతి నెరవేరెను. ప్రభువాక్కు అతని సత్యమును నిరూపించెను. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అప్పుడు రాజు అతనిని చెరసాల నుండి విడిపించెను.
జాతుల నేత అతనికి విముక్తిని ప్రసాదించెను. అతడు యోసేపును తన ప్రభుత్వమునకు అధిపతి చేసెను. తన రాజ్యమునకు అంతటికిని పాలకుని గావించెను. అందరూ ప్రభు సల్పిన అద్భుత కార్యములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 43వ వచనం వరకు మరియు 45వ వచనం నుంచి 46వ వచనం వరకు. ఆ కాలములో యేసు ప్రధాన అర్చకులు పెద్దలతో ఇట్లనెను, మరి యొక్క ఉపమానము ఆలకింపుడు. యజమానుడొకడు ద్రాక్ష తోటను నాటించి చుట్టూ కంచె వేయించెను గనుక కొరకు గోతిని త్రవ్వించి గోపురము కట్టించి కాపులకు కౌలుకు ఇచ్చి దూరదేశమునకు వెళ్ళెడును. ద్రాక్ష పండు కోతకు వచ్చినప్పుడు తన భాగమును తెచ్చుటకై కౌలుదారుల యొద్దకు తన సేవకులను పంపెను. కానీ వారు ఆ యజమానుని సేవకులను పట్టుకుని ఒకరిని కొట్టిరి, ఒకరిని చంపిరి, మరి ఒకరిని రాళ్ల దెబ్బలకు గురి చేసిరి. అప్పుడు ఆ యజమానుడు ముందటి కంటే ఎక్కువ మంది సేవకులను పంపెను. కౌలుదారులు వారిని కూడా అట్లే చేసిరి. అప్పుడు ఆ యజమానుడు తన కుమారుని వారు అంగీకరించరని తలంచి అతనిని వారి యొద్దకు పంపెను. అప్పుడు ఆ కౌలుదారులు ఆ కుమారుని చూచి, ఇదిగో ఇతడే వారసుడు, ఇతని తుదముట్టింతుము రండు, ఈ ఆస్తి మనకు దక్కును అని తమలో తాము చెప్పుకొని వారిని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపల పాడద్రోసి చంపిరి. కాబట్టి ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కౌలుదారులను ఏమీ చెయ్యును అని యేసు ప్రశ్నించెను. ఆ దుష్టులను మట్టుపెట్టి కోతకాలంన తన భాగమును చెల్లింపగల ఇతర కౌలుదారులకు ఆ భూమిని గుత్తికిచ్చును అని వారు సమాధానమిచ్చిరి. అప్పుడు యేసు వారితో, మీరు లేఖములందరి చదవలేదా? ఇల్లు కట్టువారు త్రోసివేసిన రాయి ముఖ్యమైన మూలరాయి అనెను. ఇది ప్రభు ఏర్పాటు, ఇది ఎంత ఆశ్చర్యకరము! అందువలన దేవుని రాజ్యము మీ నుండి తొలగింపబడి తగిన ఫలమునిచ్చు వరకు ఇయ్యబడినని నేను మీతో చెప్పుచున్నాను. ప్రధాన అర్చకులు పరిసయ్యులు యేసు ఉపమానం విని ఇవన్నీ తమను గూర్చే అని గ్రహించిరి. వారు ఆయనను బంధింపగా పట్టుటకు ప్రయత్నించిరి. కానీ యేసు ప్రవక్తయని భావించిన తన జన సమూహమునకు భయపడిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు నానియందు ప్రియ సహోదరి సహోదరులారా, తీసివేయబడడం సాతాను యొక్క లక్షణము, అదేవిధంగా నిలబెట్టడం అనేది దైవ లక్షణము. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఉన్న ద్వేషం, ఈర్ష్య మనల్ని నాశనం చేస్తూ ఉంది. మనలో మాత్రమే మన యొక్క ఈర్ష్య అనేది, మన యొక్క ద్వేషం అనేది మనల్ని మాత్రమే నాశనం చేయట్లేదు, అది ఇతరులను కూడా నాశనం చేస్తుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులను నాశనం చేసే ముందు అది మొట్టమొదటిగా మనలను నాశనం చేస్తుంది,
మన మనసును నాశనం చేస్తుంది, మన ఆలోచనలు నాశనం చేస్తుంది, మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేయటం మనందరం కూడా చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. అయితే మన యొక్క ఆలోచనలు నాశనం చేసిన తర్వాత, మన యొక్క దేవుడి మీద ఉన్న ప్రేమను నాశనం చేసిన తర్వాత ఈ యొక్క ప్రేమ అనేది ఇతరుల మీదకి పోనీయకుండా చేస్తూ ఉంది. ఇక ద్వేషం అనేది, ఈ యొక్క పగ అనేది, ఇక ఈర్ష్య అనేది ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఇక పాము విషం అనేది మనలో ఉండిపోయింది. అంటే మొట్టమొదటిగా ఆ విషం అనేది మనలో ఉండి అది ఇతరులకు చూపిస్తూ ఉంది, ఇతరుల మీద పడుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా. ఉదాహరణ చూసుకున్నట్లయితే ఈరోజు మొదటి పట్టణంలో చూస్తూ ఉన్నాం, యేసేపును కాదనుకుని గోతిలో పడవేసిన వారి అన్నలు ప్రియ సహోదరులారా తాత్కాలికంగా సంతోషించారు. అయితే ఆ అన్నలే వారిచే గోతిలో తీయబడిన రాయి ఐగుప్తు దేశానికి మూలరాయి అయింది. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఏదైతే మనం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. ఎవరినైతే ద్వేషిస్తామో అదే మనకు కూడా ద్వేషించబడతాం ప్రియ సహోదరులారా. కాబట్టి మనందరము కూడా ప్రేమించడానికి ప్రయత్నించేద్దాం, ప్రేమను పంచడానికి ప్రయత్నించేద్దాం, ప్రేమను ఇతరులకు ఇవ్వడానికి మనందరము కూడా ప్రయత్నించేద్దాం ప్రియ సహోదరి సహోదరులారా. ఈరోజు సువార్త పట్టణంలో చూస్తూ ఉన్నాం, భూస్వామి కౌలుదారుల గురించి యేసు ప్రభు గొప్ప ఉపమానం చెప్పి ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ యొక్క ఉపమానంలో చూసుకున్నట్లయితే విశ్వాసం అనేది ప్రతి ఒక్క మానవుడికి అవసరము. విశ్వాసము అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడికి అవసరము. అది ఒక క్రైస్తవ జీవితంలో తొలిమెట్టు లాంటిది. దేవుడు మనందరినీ కూడా విశ్వసించాడు కాబట్టి, దేవుడు మనందరినీ కూడా నమ్మాడు కాబట్టి, మన మీద ప్రేమ ఆయనకున్నది కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియ సహోదరులారా. అంటే ఒక మానవుడు దేవుని యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నాడు, ఒక మానవుడు దేవుని యొక్క విశ్వాసాన్ని పొందుకోలేకపోతున్నాడు. ఎందుకు పొందుకోలేకపోతున్నాడు? ఎందుకు ఆ యొక్క ప్రేమను పొందుకోలేకపోతున్నాడు అంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ధిక్కరించడం వల్ల, ఇతరులను ప్రేమించుకుండటం వల్ల, ఇతరులను ఆశించిన ఆలోచనలు మనలో కలిగించడం వల్ల ప్రియ సహోదరులారా దేవుడికి దూరం అయిపోతున్నాం, దేవుని ప్రేమకు దూరం అయిపోతూ ఉన్నాం. ఈరోజు ఈ యొక్క ఉపమానం చూస్తూ ఉన్నాం మనందరము కూడా. దేవుడు నమ్మకం ఉంచి, అంటే ఇక్కడ దేవుడు యజమానుడు నమ్మకం ఉంచి ఈ యొక్క కౌలుదారులకి యొక్క ద్రాక్ష తోటను అప్పగిస్తూ ఉన్నాడు. అంటే ఆ యొక్క కౌలుదారులను దేవుడు నమ్మాడు, యజమానుడు నమ్మాడు, విశ్వసించాడు. నా యొక్క తోట నేను దూరంగా వెళ్ళినప్పటికీ కూడా ఈ తోటను మంచిగా చూసుకుంటాడు, మంచిగా సాగు చేస్తాడు, మంచిగా బాగు చేస్తాడు అన్న విశ్వాసంతో ఆ యజమానుడు కౌలుదారికి ఇచ్చి వెళ్ళాడు ప్రియ సహోదరులారా. అయితే ఈ యొక్క వ్యక్తి కౌలుదారులు అవిశ్వాసం చూపించారు, దేవుని ప్రేమను పొందుకోలేకపోయారు, ఇష్టసారంగా ప్రవర్తించారు, చంపారు ప్రియ సహోదరి సహోదరులారా. తన యొక్క ఏకైక కుమారుని కూడా చంపడానికి కూడా ఎనకం చేయలేదు ఇల్లు. అంటే ప్రియ సహోదరులారా, దేవుని ప్రేమని తెలుసుకోలేకపోయారు. వీళ్ళున్న ఆలోచనలు, వీళ్ళున్న స్వార్థ బుద్ధి దేవుడికి దూరంగా చేసింది ఈ రోజు నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి మనందరము కూడా దేవుని ప్రేమను పొందుకోవటానికి, మరి ముఖ్యంగా దేవుడి మీద ఆధారపడి జీవించడానికి మనందరం ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనలను విశ్వాస బాటలు నడిపించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనము ఆయన ధిక్కరించి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నాడు ఆయనలో విశ్వాసం ఉంచుదాం, ఆయనలో నమ్మకం ఉంచుదాం, ఆయన యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం లేదని ఒక్కసారి యొక్క మన మనసులను ఆత్మపరిశీలన చేసుకుందాం. ఒకవేళ ఆయనకు దూరంగా జీవించినట్లయితే ఆయన యొక్క మార్గంలో నడవడానికి ప్రయత్నం చేద్దాం, ఆయన విశ్వసించుదాం. ప్రభు మనలను, మన బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం, ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము, ఈ కానుక అర్పణము.
అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం నాలో విరిసిన నీ జీవం పదిలము చేసి అర్పింతు నాకై పంపిన ప్రతి వరము నీకోసమే వెచ్చింతు ప్రేమ సాగరా స్వీకరించుమా ప్రేమ సాగరా స్వీకరింపుమా అమృతమే నీ హృదయం అర్పింతునా సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థించుదాము. ప్రభు తన స్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ఓ సర్వేశ్వరా, దయాపూరితమైన నీ అనుగ్రహమును నీ సేవకులకు ప్రసాదించి ఈ పరమ రహస్యములను నిర్వహింప యోగ్యతను వారికి దయచేయుము. భక్తిమంతమైన జీవితమును జీవించునట్లు వారిపై నీ ఆశీస్సులను కృమ్మరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన శారీరక ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుచున్నావు.
మాకు పుణ్యమును దాని ఫలములను ప్రసాదించుచున్నావు. వీనినన్నిటిని క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తిమంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి దీనభావముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా. పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై తారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. యేసువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సమూహమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువారగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపముంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్త నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నెతెలుగు మరియ మాతతోనూ, పునీత జోజెఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్.
మన ప్రభు మనకి నేర్పించినటువంటి పరలోక ప్రార్థనను ఇప్పుడు మనం అందరము కూడా భక్తి విశ్వాసములతో ప్రార్థన చేద్దాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఏత అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబములతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనందరికీ కూడా నిత్య జీవమును దయచేదురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొంచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము. మీ నుండి నన్నెన్నటికి ఎడబాయకున్నట్లు చేయమని వేడుకొంచున్నాము. ఆమేన్. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. మీ గరదము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మీ గరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడై.
మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాల ఇతడే, దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచులమన్నా స్వర్గభోజ్యమితడే, సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చినితడే. సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు, సదా సదయుడు సుధాహృదయుడు ఆత్మరూపచరుడు. పునీత్ ఇగ్నాస్ వారు చేస్తున్న జపము. క్రీస్తుని ఆత్మ నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలోండి కార్పడి నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన విన్నాదరించండి. మీ గాయము లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దివ్య సప్రసాదమును నిత్య రక్షణ వాగ్దానముగా స్వీకరించిన మేము మా జీవితములను అందుకు ఉపయుక్తముగా మలచుకొని మా కొరకు సిద్ధపరచిన మోక్ష భాగ్యమునకు అర్హుల మగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో గుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నవి, ఆత్మల నింపుచున్నది
సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. జీవ జలనిధి, సజీవ జలనిధి, జీవ జలనిధి, సజీవ జలనిధి. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి. యేసుని సిల్వలో నది ఏరులై పారుచున్నది, యేసుని సిలువలో నది ఏరులై పారుచున్నది, కాసులు లేకని తీసుకోవేగమే, కాసులు లేకని తీసుకోవేగమే, ఆగు త్రాగు సాగు. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి, సజీవ జలనిధి.